అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి. స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది. మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రాశివారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు. ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది. విస్తరణకు కృషి చేయాలి. జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. మీరు మీ కుటుంబంలోని వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు. ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. ఇంట్లోని చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆటాడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.